పూరా లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫస్ట్ అప్డేట్, కల్కిలో దుల్కర్ అసలు క్యారెక్టర్ ఇదా? ముందుంది అసలు సినిమా. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా ప్రస్తుతం కల్కి గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి 2898 AD సినిమా గురించే చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. భారీ కాస్టింగ్తో, అంతకు మించిన ఊహించని క్యామియోలతో కల్కిని రూపొందించారు డైరెక్టర్ నాగశ్విన్. ఈ చిత్రంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఓ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. అయితే దుల్కర్ క్యారెక్టర్ అంతటితో ఆగిపోలేదని, తరువాత రాబోయే భాగంలో మళ్లీ వస్తుందని సమాచారం. కల్కి 2898 ADలో అతిథి పాత్రలు చాలానే ఉన్నాయి. వీటిని బయటికి చెప్పకుండా చివరి వరకు సర్ప్రైజ్ గా ఉంచుదామని డైరెక్టర్ నాగశ్విన్ అనుకున్నారు. అయితే రిలీజ్ ముందు రోజు ప్రభాస్తో కలిసి నాగశ్విన్ చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలో డార్లింగ్ దీనిపై తెలియకుండానే లీక్ ఇచ్చేశారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్ అంటూ ప్రభాస్ చెప్పడంతో కల్కిలో వీరు ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే ఏ పాత్రలో కనిపిస్తారనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకనే తెలిసింది. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించగా దుల్కర్ సల్మాన్ కూడా ఓ రోల్లో మెరిశారు. కానీ దుల్కర్ ను కేవలం అంత చిన్న పాత్రకే తీసుకున్నారా అని ఆడియన్స్ కి ఒక అనుమానం అయితే కలిగింది. వారి అనుమానాలు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కల్కి రాబోయే పాటలో దుల్కర్ పాత్ర మళ్లీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కల్కి సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్ ను చేరదీసి పెంచిన పైలట్ పాత్రలో దుల్కర్ నటించారు. ప్రభాస్ కి చిన్నప్పటి నుంచి ఫైట్స్, జీవిత పాఠాలు నేర్పించిన ఈ క్యారెక్టర్లో దుల్కర్ చాలా తక్కువ సమయంలోనే కనిపించారు. కానీ ఈ పాత్రను సరిగ్గా గమనిస్తే దుల్కర్ కేవలం పైలట్ పాత్రకే పరిమితమైనట్లు కనిపించడం లేదు. మహాభారతంలోని పాత్రలు ఎలా అయితే మళ్లీ పుట్టినట్లు కల్కిలో చూపించారో అలానే దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురాముడి పాత్రలో దుల్కర్ నటిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పరశురాముడు చిరంజీవుల్లో ఒకడు. పైగా కల్కి పురాణం ప్రకారం కల్కికి యుద్ధ విద్యలు నేర్పిన గురువు కూడా పరశురాముడే. అలానే కర్ణుడి కూడా విద్యలు నేర్పింది పరశురాముడే. దీన్ని బట్టి చూస్తే కల్కి సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ కి విద్యలు నేర్పింది దుల్కర్ పాత్రే కనుక రాబోయే తర్వాతి భాగంలో మళ్ళీ ఈ పాత్రను మహాభారతంలో పరశురాముడిగా చూపించే అవకాశం లేకపోలేదు. ఎలా అయితే మహాభారతంలోని ఓ బలమైన పాత్ర భైరవగా మళ్లీ పుట్టిందో అలానే పరశురాముడిగా అంశంగా దుల్కర్ పాత్ర ఉండే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. నిజంగా దుల్కర్ పరశురాముడిగా కనిపిస్తారో లేదో తెలియాలంటే పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ కల్కి చిత్రాన్ని ఎండ్ చేసిన విధానం మాత్రం ఆడియన్స్ను పిచ్చెక్కించింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేసింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, కల్కి 2898 AD Day 1 కలెక్షన్స్ ఊచకొత్త కాదు, అంతకు మించి. ఎందుకే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ కి తోడు నాగశ్విన్ బయోలింగ్వల్ డైరెక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వసూలు సాధించినట్లుగా మూవీ టీం ప్రకటించింది. ఇక వీకెండ్ రావడంతో బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకి పూర్తిగా పాజిటివ్ రివ్యూలు వచ్చి చాలా కాలమే అయింది. సలార్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ప్రభాస్ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే కాదు. ఇలాంటి వేళ భారీ అంచనాలతో రిలీజ్ అయిన కల్కి 2898 AD చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. థియేటర్ల దగ్గర సంబరాలతో చెలరేగిపోతున్నారు. ఇక వీరి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ వచ్చేసింది. కల్కి చిత్రం ఊహించిన దానికంటే గట్టిగానే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేసింది. తొలి రోజు ఈ చిత్రానికి ఎన్ని కోట్లు వచ్చాయంటే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కల్కి 2898 AD చిత్రం
సుమారు 191.5 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. సినిమా పండుగను జరుపుకుందాం అంటూ వైజయంతి మూవీస్ తొలి రోజు వసూళ్లకి సంబంధించిన పోస్ట్ పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజానికి డే 1 ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంతా అంచనా వేశారు. కానీ వారి అంచనాలను మించి దాదాపు 200 కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. హాలిడే కాదు, వీకెండ్ రిలీజ్ కాదు, పైగా సినిమా రిలీజ్ రోజు ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ ను ఈ రేంజ్ లో షేక్ చేయడం మామూలు విషయం కాదు. ఇది ప్రభాస్ స్టామినా అంటూ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 థియేటర్స్ లో కూడా కల్కి భారీ ఓపెనింగ్ సాధించడం విశేషం. ఇదే ట్రెండ్ వీకెండ్ లో కొనసాగితే మాత్రం పలు రికార్డులను కల్కి తిరగరాసే అవకాశం ఉంది. సౌత్ లోనే కాకుండా హిందీలోనూ కూడా కల్కికి భారీ వసూళ్లు వచ్చాయి. తొలి రోజు హిందీలో కల్కి 27.5 కోట్లు వసూళ్లు చేసింది. వీకెండ్ లో ఈ నెంబర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ముందుగా ప్రకటించిన కాస్టింగ్ తో పాటు కొన్ని క్యామియోలు కూడా సందడి చేశాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు కల్కిలో అతిథి పాత్రలో మెరిశారు. వీరు వచ్చినప్పుడు థియేటర్లో మామూలు గోలలేదు. ఇక క్లైమాక్స్ అయితే ప్రభాస్ సినిమాల్లో ది బెస్ట్ ఎలివేషన్ సీన్లలో ఒకటిగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. కూడా ఓడిపోను. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. కల్కి కోసం థియేటర్లో అకీరా చుట్టుముట్టేసిన రెబల్ ఫ్యాన్స్. ఇందుకేంటో ఇప్పుడు చూసేద్దాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి 2898 AD మాటే వినిపిస్తుంది. భారీ బడ్జెట్తో, అంతకంటే భారీ అంచనాలతో ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. రెబల్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసేందుకు ఉదయాన్నే థియేటర్లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా కల్కి చూసేందుకు థియేటర్లో కనిపించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్లతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మార్నింగ్ షో నుంచి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. రెబల్ ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మార్నింగ్ షో చూసేందుకు థియేటర్ల దగ్గర సందడి చేశారు. ఇక కల్కి సినిమా చూసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా రావడం విశేషం. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ లో కల్కి 2898 AD చిత్రాన్ని చూశారు అకిరా. తన తల్లి రేణు దేశాయ్తో కలిసి ఐమాక్స్ దగ్గర కనిపించారు. అంతేకాకుండా కల్కి టీ-షర్ట్ ధరించి మరీ అకీరా సినిమా చూసేందుకు రావడం విశేషం. ఇక అకీరా కనిపించగానే అక్కడే ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు పరుగులు పెట్టారు. సెల్ఫీల కోసం ఎక్కువ మంది ఒకేసారి రావడంతో వెంటనే వేగంగా పార్కింగ్ నుంచి థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు అకీరా. ఆ సమయంలో లోపల రేణు దేశాయ్ కూడా కనిపించారు. ఇక అకీరాను చూసిన ఆనందంలో ఫ్యాన్స్ మామూలుగా గోల చేయలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకీరా కూడా రెబల్ స్టార్ ఫ్యానే అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక కల్కి చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. సినిమా విషయానికి వస్తే 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అన్నాబెన్, మాలవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ ఇలా సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. సినిమా రివ్యూ సంగతికొస్తే ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. సినిమా అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మౌత్ టాక్ కూడా బలంగా ఉండడంతో ఖచ్చితంగా చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందని రెబల్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సో మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ సత్యభామ. ఇందుకు ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. స్టార్ హీరోయిన్
కాజల్ అగర్వాల్ పోలీస్ పాత్రలో నటించిన చిత్రం సత్యభామ. ఈ నెల 7న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్ సన్నివేశాలు, ట్విస్ట్లతో సినిమాను ఎంగేజింగ్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా పోలీస్ రోల్లో కాజల్ నటనకి మంచి పేరు వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. కాజల్ అగర్వాల్ నటించిన 60వ చిత్రం సత్యభామ. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది కాజల్. అయితే సినిమా విడుదలకి ముందు గట్టిగానే ప్రమోషన్స్ చేసింది చందమామ. జూన్ 7న థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. కానీ థియేటర్లలో ఆడియన్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది ఈ సినిమా. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. వెండి తెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ చిత్రం ఓటీటీలో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ వంటి నటీనటులు ఉన్నారు. ఆరుమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే శశి కిరణ్ టిక్కా అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్కి బ్రేక్ ఇచ్చిన కాజల్ గత ఏడాది తిరిగి ఆడియన్స్ ను పలకరించింది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంతో ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కావడంతో మళ్ళీ కాజల్ జోరు పెరిగింది. వెంటనే సత్యభామతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కాజల్. ఇక కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2లో కూడా కాజల్ నటించింది. కానీ కాజల్ రోల్ ను ఇండియన్ 2లో చూపించమని పార్ట్ 3లో వస్తుందంటూ శంకర్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇండియన్ 2లో కాజల్ ను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఇక దీంతో పాటు మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్పలో కూడా కాజల్ కీ రోల్ పోషించింది. అయితే ఆమె ఏ పాత్రలో నటించింది అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీం. ఇలా పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ స్పీడ్ మామూలుగా లేదు. టాలీవుడ్ తో పాటు పలు సౌత్ ఇండస్ట్రీల నుంచి కాజల్ కి మళ్ళీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆచితూచి ప్రాజెక్టులను సెలెక్ట్ చేస్తుంది చందమామ. మరి ముందులా తిరిగి స్టార్ హీరోల పక్కన కాజల్ కి అవకాశాలు వస్తాయేమో చూడాలి. సో చూశారు కదా, ఇదంటి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.